अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले मुस्तकिल में क़वाइद व ज़ाब्ते की खिलाफ वर्जी करते हुए बनाए जाने वाले सेल टावर की तामीर को रोकने के लिए मुकामी लोगों ने हुकूमत और जिले इंतजामिया से अपील की। आदिलाबाद जिले मुस्तकिल के न्यू हाउसिंग बोर्ड कॉलोनी जुबली हिल्स कॉलोनी में सेल टावर की तामीर को रोकने के लिए मुकामी लोग पिछले 2 दिनों से गैर मुय्यना मुद्दत की हड़ताल पर चले गए और टेंट लगाकर टावर की तामीर को रोकने का मुतालबा करते हुए एहतजाज कर रहे और नारे लगा रहे। जुबली हिल्स कॉलोनी के मकीनों ने वार्ड नंबर 12 के साबिक काउंसलर पवन नायक पर स्कूल के बच्चों, बूढ़ों और हामिला ख्वातीन की सेहत से खिलवाड़ करने का इल्जाम लगाया। उन्होंने बताया कि GOFI के मुताबिक सेल टावर स्कूलों, मंदिरों या रिहायशी इलाकों के करीब में तामीर नहीं किए जाने चाहिए। उन्होंने बताया कि टावर मालिक ने आबादी वाले इलाके में क़वाइद व ज़ाब्ते की खिलाफ वर्जी करते हुए गैर कानूनी तौर पर इंडस सेल टावर की तामीर कर रहा, जो न सिर्फ माहौल के लिए नुकसानदा हो सकता है बल्कि बच्चों, स्कूल के बच्चों, बूढ़ों और हामिला ख्वातीन की सेहत के लिए नुकसानदा हो सकता है। కిడ్స్ స్కూల్ ఉంది, ప్లే స్కూల్ ఉంది, గుడి ఉంది. మేము ఇంత మంచి ఆక్సిజన్ జోన్లో ఇక్కడ వచ్చి మేము ఇల్లుని నిర్మాణించుకుంటే ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంత బాధ పెట్టడము, ప్రజల ప్రతినిధి అంటే ఎలా ఉండాలి? ప్రజలకి సాయం చేయాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులే ఇలా చేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లమ్స్? కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారిని కలిసాము, జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము. వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు మాకు. ఆల్రెడీ వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చేసిండ్రు కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయకముందే ఆన్లైన్లో ఇచ్చారట. కానీ గ్రౌండ్లో వచ్చి చెక్ చేసి మరి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. వాళ్ళు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 12 ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఆ సెల్ టవర్ నిర్మాణం పక్కకి చిన్నపిల్లల ప్లే స్కూల్ ఉంది, దానికి దగ్గరలోనే దేవాలయం ఉంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా కనుక ఈ సెల్ టవర్ నిర్మాణం ఇక్కడ నిర్మించరాదు. జీవో నెంబర్ 5 ప్రకారం ఇక్కడ ఈ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ, స్కూల్ ఉన్న చోట కానీ, దేవాలయాలు ఉన్న చోట కానీ ఈ సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని జీవోలో రాసిపెట్టి ఉంది. మరి అట్లాంటి జీవోలు ఉన్నప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఇట్లాంటి సెల్ టవర్ నిర్మాణం చేయొద్దు కదా. అందరికీ రూల్స్ పాటించాలి కదా. రూల్స్ అన్న తర్వాత వాటికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యమైన రాకుండా ఉండడానికే కదా మేము ఇంత దూరం వచ్చి సిటీకి దూరంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇలాంటి చోట మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇక్కడ కూడా ఇలాంటి సెల్ టవర్ నిర్మాణం చేస్తే మేము ఎంత దూరం వెళ్తాం? కనుక వెంటనే యాజమాన్యం దిగి వచ్చి మాకు వ్రాతపూర్వకంగా ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేస్తున్నామని వాళ్ళు మాకు వ్రాతపూర్వకంగా రాసి చూపెట్టాలి, నిర్మాణాన్ని ఆపేయాలి. ఇండస్ టవర్ నిర్మిస్తున్నాడు మా కాలనీ మాజీ కౌన్సిలర్ గారే. కావున ఈయనపై మనం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము మంచి ప్లేస్లో ఆక్సిజన్ జోన్లో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బట్టి ఒక ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి. కానీ సెల్ టవర్ నిర్మాణం కోసం ఇది ఈ కమర్షియల్ ఏరియా కాదు. ఇది DTC లేఅవుట్ ఎంతో డబ్బు పెట్టి రోడ్లకు డబ్బులు పెట్టి, పార్కులకు డబ్బులు పెట్టి, ప్రతి ఇంచుకు డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము. ఇట్లాంటి టైంలో మాకు ఇబ్బంది కలిగించేట్టు సెల్ టవర్ నిర్మించరాదని మేము కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా దీనిపై పర్మిషన్ ఎలా ఇచ్చిండ్రు మున్సిపల్ కమిషనర్ కానీ, తర్వాత దీనికి సంబంధించిన అధికారులు కానీ మరి వాళ్ళు స్పందించాలి, ఎంక్వైరీ చేసి దీనిపై పక్కా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా కాలనీ వాసు ప్రతి ఒక్కరు ఈ సెల్ టవర్ ఆపేంత వరకు మేము ఉద్యమిస్తామని, ఈ ఎన్ని రోజులన్నా కానీ మేము ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాం. మాజీ కౌన్సిలరు పవన్ నాయర్ గారు ఇక్కడ ఖాళీ ప్లాట్లో ఆయన కట్టుకున్నారు. ఆయన ఇక్కడ నివాసం ఉండరు, దూరంలో ఉంటారు. ఏదైనా బిల్డింగ్ పైన పెట్టుకోవాలి కానీ ఖాళీ ప్లేస్లో మధ్యలో ఒక చిన్న జాగాలు పెట్టుకొని దాన్ని కమర్షియల్గా యూజ్ చేయడం అంత మంచిది కాదని మేము కోరుకుంటున్నాం. టవర్ ఎక్కడైతే నిర్మిస్తున్నాడో దాని పక్కనే